హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొన్నేమో 8 సంవత్సరాల పాపని అది చేశారు. తర్వాత నిన్న తల్లిపాలు తాగుతున్నటువంటి 5 నెలల ఆడపిల్లని అది చేశారు. ఇంకొన్ని రోజులు పోతే అమ్మ కడుపులో ఉన్నటువంటి ఆడపిల్లకు కూడా సేఫ్టీ ఉండదేమో. తల్లి దగ్గర ఉయ్యాలలో ఉన్నటువంటి ఆడపిల్లని తీసుకెళ్లి కనీసం మనసాక్షి అనేది లేకుండా ఒక అడ్డివి దున్నపోతులాగా బిహేవ్ చేశాడు. అలాంటి వాడిని అక్కడే కాల్చి వేయకుండా దున్నపోతుని మేపినట్టు జైల్లో హాయిగా మేపుతున్నారు. ఇదే విషయం ఇంకెక్కడైనా జరుగుంటే అక్కడికక్కడే నరికి పడేసేవారు. కానీ మనది ఇండియా కదా, జైల్లో హాయిగా కూర్చోబెట్టి 3 పూటల దున్నపోతును మేపినట్టు మేపుతున్నారు. ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మార్పు అనేది ఎవడో ఒకడు వచ్చి మిమ్మల్ని కాపాడుతాడు అనేది మర్చిపోండి. అందరికీ చెప్తున్నాను, ప్రతి ఆడపిల్ల చెప్తున్నాను, ప్రతి ఒక్క మహిళకి చెప్తున్నాను, ఈ కాలంలో రోజులు ఎలా ఉన్నాయి అనేది మీ అందరికీ తెలుసు. ఎవరో వస్తారు కాపాడతారు అనేది మర్చిపోండి. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. ఎవరిని నమ్మకండి. మీ ఫ్రెండ్ని నమ్మకండి, అంకుల్ని నమ్మకండి, మీ సొంత ఫాదర్ని కూడా నమ్మకండి. అమ్మా నాన్నలకి చెప్పేది ఏంటంటే, మీ పిల్లల్ని మీరే కాపాడుకోవాలి, మీ పిల్లల్ని మీరే రక్షించుకోవాలి. పక్కన ఉన్నటువంటి అబ్బాయే కదా, మామయ్యే కదా స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురమ్మని పంపకండి. ఎవరి మీద నమ్మకం పెట్టుకోకండి. ఏదైనా జరిగిన తర్వాత ఆలోచించకంటే జరగక ముందే జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లల మైండ్లో కూడా అలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంతలా వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో అని. కాబట్టి పేరెంట్స్ కొంచెం వాళ్ళు సోషల్ మీడియాని ఏ విధంగా వాడుతున్నారు అని, మొబైల్లో ఎలాంటి వీడియోస్ చూస్తున్నారని, ఎలాంటి పోస్టులు చూస్తున్నారని అబ్జర్వ్ చేయండి. ఒక సర్వేలో తెలియంది, పిల్లల స్టేట్ ఆఫ్ మైండ్ అనేది వాళ్ళు పెరిగేటువంటి ఎన్విరాన్మెంట్ బట్టి మారుతుందని ఒక సర్వేలో తేలింది. కాబట్టి మీ పిల్లల్ని మంచిగా పెంచండి, మంచి ఆలోచనలో పెంచండి, మంచి ఎన్విరాన్మెంట్ లో పెంచండి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఏదైనా జరగక ముందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. జరిగిన తర్వాత అయ్యో అని అంటే ఏదీ తిరిగి రాదు. కాబట్టి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి, మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు, ఏదైనా జరిగిన తర్వాత ఏమీ చేయలేదు. కాబట్టి పేరెంట్స్, మీరు కంపల్సరీ మీ చైల్డ్స్ ని అబ్జర్వ్ చేయండి. మీరు ఈ వీడియోకి లైక్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ మీ చాట్ లిస్ట్ లో వీటిని షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.